ఇప్పుడు కష్టపడితే భవిష్యత్తులో సుఖపడతావు. ఇది పెద్దలు చెప్పే థియరీ. పెద్దల మాటను శిరసావహించి జీవితంలో పైకి వచ్చిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అలాగని అందరికీ అవకాశం వస్తుందా, అందరికీ ఆ అదృష్టం ఉంటుందా అంటే లేదనే చెప్పాలి. కొందరిని నిత్యం దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. ఎన్నో ప్రయాసలు పడినా చివరకు ఫలితం మాత్రం ఉండదు. అలాంటి వారిలో మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ను ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిందే. ఏబీవీ గత టీడీపీ హయాంలో విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేశారు. చంద్రబాబుకు అత్యంత విధేయుడు, విశ్వాసపాత్రుడైన అధికారిగా పేరు ఉండేది. అప్పట్లో వైసీపీని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్ అధికారానికి రాగానే ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. వైసీపీ ప్రభుత్వం 4 ఏళ్లకు పైగా ఏబీవీని వేధించింది. కోర్టు జోక్యంతో ఆయన మళ్లీ ఉద్యోగం పొందారు. రిటైర్మెంట్ రోజున పోస్టింగ్ తీసుకుని ఫార్మాలిటీగా కూర్చొని వెళ్లిపోయారు. టీడీపీ అధికారానికి రాగానే ఏబీవీకి పెద్ద పదవి దక్కుతుందని పార్టీ క్యాడర్ కూడా ఎదురు చూసింది. చంద్రబాబు, లోకేష్ మాత్రం ఆయన్ను కరుణించలేదు. చాన్నాళ్లు వెయిటింగ్ లో ఉంచారు. ఇంకెన్నాలి నిరీక్షణ అని టీడీపీ సోషల్ మీడియానే ప్రశ్నించింది. చివరకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవినిచ్చి ఏబీవీని సంతృప్తి పరిచేందుకు టీడీపీ అధిష్టానం ప్రయత్నించింది. దాంతో టీడీపీ సోషల్ మీడియాకే చిర్రెత్తుకొచ్చింది. అంత చేటు పోరాడిన వ్యక్తికి అంత చిన్న పదవా అని సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నల వర్షం కురిపించింది. దాంతో పదవిని తీసుకునేందుకు ఏబీవీ సున్నితంగా తిరస్కరించారు. తనకు ఏ పదవి లేదని, మొత్తంగా అన్యాయం అయిపోయానని ఏబీవీ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. తానొక్కడిని ఉన్నానని చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన ఇటీవల ద స్పెక్టర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ స్టిల్ హాంటింగ్ ఆంధ్రప్రదేశ్, జగన్ నెవర్ అగైన్ అంటూ సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ పెట్టారు. అంటే జగన్ భయం ఏపీని ఇంకా వెంటాడుతోందన్నది ఏబీవీ పోస్ట్ సారాంశం. జగన్ ఎన్నటికీ వద్దు అన్నది ఆయన సందేశం. ఇంతకీ ఆయన పోస్ట్ ఎందుకు పెట్టారంటే, నేనున్నాను, నాకంతా తెలుసు, నా సేవలను వినియోగించుకోండి అని చెప్పేందుకు ఆయన ప్రయత్నించారు. అయినా టీడీపీ అధిష్టానం కరుణిస్తుంది అని చెప్పలేం. బాగా దెబ్బలు తిని చివరకు నామ్కే వాస్తే పదవి పొందిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పరిస్థితి కూడా పాపం ఏమంత బాగోలేదనే చెప్పాలి. జగన్ పాలనా కాలంలో టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న పట్టాభి రోజువారీ మీడియా ముందుకు వచ్చి వైసీపీని ఉతికి ఆరేసేవారు. అప్పట్లో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయటమే కాకుండా ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినా తట్టుకొని నిలబడి పోరాడిన పట్టాభికి కనీసం ఎమ్మెల్సీ ఇస్తారన్న టాక్ నడిచింది. మొదటిసారి నామినేటెడ్ పదవుల్లో ఆయన పేరు లేకపోవడంతో కార్యకర్తలు గగ్గోలు పెట్టారు. పట్టాభి, ఆయన భార్య టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి గొడవ కూడా చేశారు. రెండోసారి పదవుల పందేరంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. చేసేదేమీ లేక ఇచ్చిన పదవిని తీసుకుని పట్టాభి సంతృప్తి పడినట్లుగా నటిస్తున్నారు. కొమ్మారెడ్డి పట్టాభిరామ్కు జరిగిన నష్టంపై ఇప్పుడు కూడా టీడీపీ క్యాడర్ సానుభూతి చెందుతూ ఉంటుంది. ఒకప్పుడు చంద్రబాబు, లోకేష్ తర్వాత పార్టీలో నెంబర్ 3గా భావించుకున్న వ్యక్తికి ఈ పరిస్థితి ఏంటని టీడీపీ వారే ప్రశ్నించుకుంటున్నారు. బహుశా అందుకేనేమో పట్టాభి మునుపటి దూకుడును తగ్గించి ఏదో ఉన్నామంటే ఉన్నాము అన్నట్లుగా పనిచేస్తున్నారు. అయినా జగన్ హయాంలో పడిన టెన్షన్ తాలూకు డిప్రెషన్ తగ్గిందో లేదో అని అడిగితే బాగోదు కదా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.